సో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ గారు పాల్గొంటున్నారనేటువంటి ఒక మీరు అది చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే దగ్గర ఉంటారు కానీ బట్ జరిపించేదంతా కూడా శాస్త్రోక్తంగా ఆ పండితులు వాళ్ళే జరిపిస్తారు. బట్ ఇలా ప్రొజెక్ట్ కావట్లేదు, దుష్ప్రచారం జరుగుతోంది. అది నేను మీరు చెప్తున్నాను కదా, మోదీ గారు ప్రాబ్లం, వీళ్ళకి ఇంకెవరితో ప్రాబ్లం. అక్కడ మోదీ గారు లేకపోతే వీళ్ళకి అసలు ప్రాబ్లం. మోదీ గారు వచ్చి కూర్చుంటున్నారు అక్కడ, అదే వీళ్ళకి అన్నిటికంటే పెద్ద. అంటే పూర్వం కూడా దేవాలయాలు అవి ప్రారంభోత్సవం చేసేటప్పుడు ఆ పూజా కార్యక్రమాలు అవి ఏవైతే ఉంటాయో అవి ఆచార్యులు నిర్వహిస్తే రాజుల దగ్గర నుండి పర్యవేక్షించేవారు. రాజుల ఆధ్వర్యంలోనే ఆ ప్రారంభోత్సవం జరిగేది. ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో మరి మనకి ప్రధాని రాజు కింద లెక్క. ప్రజలు చేసుకోబడిన ప్రధాని కంటే ఇంకెవరు ప్రజలు రిప్రజెంట్ చేసేది ప్రజాస్వామ్యంలో. అందుకని మోడీ గారికి పూర్తిగా అన్ని హక్కులు ఉన్నాయి అక్కడ అటెండ్ అవడానికి. ఏంటంటే మోడీ గారి మీద ద్వేషం కొద్దీ రకరకాల ఇవి లేపుతున్నారు తప్పితే మోడీ గారికి పూర్తి అర్హత ఉన్నది. ఊరికే భార్య లేదు అని అంటున్నారు. కానీ చాలా మంది శంకరాచార్యులు వాళ్ళు బ్రహ్మచారులే. వారు చాలా దేవాలయాలు ప్రారంభోత్సవాలు విగ్రహ ప్రతిష్టలు చేస్తారు దగ్గరుండి. అది అబ్జెక్షన్ ఎక్కడ మనం వినలేదు. అందుకని ఇది ఊరికే రాజకీయ అవసరాల కోసం ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, అంతకంటే ఇది ఏమీ లేదు. అయోధ్య సమస్య అన్నది మనకి 1947లో స్వతంత్రం వచ్చిన వెంటనే పరిష్కారం కావాల్సిన సమస్య. ఎప్పుడైతే దేశం మతపాధిపతికను విడిపోయిందో, ముస్లింస్ వారు కోరుకున్న దేశం వారు ఎప్పుడైతే ఇచ్చారో ఆ పరిస్థితుల్లో హిందువులకి కాంగ్రెస్ అప్పుడు ఉన్న పెద్ద నాయకులు హిందువులకి ఏమి ఇచ్చారు? వారి మనసు గాయపడ్డది, తమ దేశం నుంచి ఒక ముక్క వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టుగా వీళ్ళ మనసులు గాయపడ్డప్పుడు వీరిని సంతోషపెట్టడానికో శాంతింప చేయడానికో అప్పుడున్న పెద్ద నాయకులు ఎవరు పట్టించుకోలేదు. అదే పరిస్థితుల్లోని 90% మంది ముస్లింలు వెళ్ళిపోయి ఒక 10% మంది భారతదేశంలో ఉన్నప్పుడు హిందువులకి అతి ముఖ్యమైన మూడు స్థలాలు అయోధ్య, కాశీ, మధుర అప్పచెప్పుంటే ముస్లింలు అప్పుడు ఆ పరిస్థితుల్లో అడ్డు చెప్పి ఉండేవారు కాదు. అతి సులభంగా పరిష్కారం అవ్వాల్సిన సమస్యని 70 ఏళ్లు కాంగ్రెస్ రాజకీయాలు, మైనారిటీ ఓట్ల రాజకీయాల కోసం సాగదీసింది. దానివల్ల ఇన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయి తప్పితే లేకపోతే ప్రజలందరూ చక్కగా కలిసి జరుపుకోవాల్సిన పండగ ఇది. కరెక్ట్ శాస్త్రి గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.